మున్సిపల్లో పైచేయి 6 మేయర్ 86 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. 17 మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ వశం చేసుకున్నాయి. ఒక కార్పొరేషన్ 2 చైర్మన్లు బీజేపీ సొంతమంటూ ఉద్రిక్తల నడుమ చైర్మన్ మేయర్ల ఎన్నిక, గులాబీ కాంగ్రెస్ కేడర్ల మధ్య హోరాహోరీ, కోరం లేక 11 చోట్ల ఎన్నిక వాయిదా, మంచిర్యాల మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మధుకర్ అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. శుభాకాంక్షలు. నేడు మరోసారి నిర్వహణ. మున్సిపల్ ఎన్నికల కీలక ఘట్టం ముగిసింది. 3 వారాల నుంచి జరుగుతున్న ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ అత్యధిక చైర్మన్ మేయర్ పీఠాలను కైవసం చేసుకున్నది. 86 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లతో సహా మొత్తం 92 స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. మరో 11 మున్సిపాలిటీల ఎన్నికల వాయిదా పడ్డాయి. హంగు స్పష్టమైన మెజార్టీ లేని మున్సిపాలిటీల్లో ఉదయం నుంచే మున్సిపల్ కార్యాలయాలకు పార్టీ కేడర్ చేరుకోగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరులో ఇరు పార్టీల కార్యకర్తలు దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలను బుజ్జగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కాంగ్రెస్ ఆధిపత్యం. మరోవైపు జనగామ చౌటుప్పల్తో పాటు స్పష్టమైన మెజార్టీ రాని దగ్గర అన్ని చోట్ల హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాంతో అక్కడ ఎన్నికలను నేటికి వాయిదా వేసిరు. ఈరోజు కూడా ఈ 11 మున్సిపాలిటీ చైర్మన్ పర్సన్లకు సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు కొనసాగించబోతా ఉన్నారు. ఈరోజు ఇక తుదిగా ఏర్పడుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ 92 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 17, బీజేపీ 3, వాయిదాకు 11 వాయిదాలు పడ్డాయి. మొత్తం 123 జరిగినాయి. మొత్తం 123 అంటూ వేసింది ఒకటి. ఏ రకంగా 123 అవుతుంది ఇది? ఓకే, 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి 123 అని మొత్తం 123. ఇక వాయిదా పడ్డాయేమో తొర్రూరు, జనగామ, డోర్నకల్, ఇంద్రేశం, ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, కాగజ్ నగర్. వీళ్ళైతే కొన్ని చోట్ల ఇక్కడ అధికార పార్టీకి తక్కువనే వచ్చినాయి. తొర్రూరు, ఇక్కడ జనగామలో తక్కువనే వచ్చినాయి. ఇట్లా ఏదైతే తక్కువ క్యాతనపల్లిలో తక్కువనే వచ్చినాయి. వీళ్ళందరూ ఎక్స్ అఫిషియో ఓట్ తోటి ఏదో వాళ్ళను అటో ఇటో గుంజి మన దాంట్లో వేసుకోవాలన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది. రాజకీయం అయిపోయింది. మున్సిపల్లో అన్ని పార్టీల దోస్తీ అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు పక్కకు. అవసరమైన స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం మద్దతు మా నిర్ణయమే. రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు. లోకల్ లీడర్ల స్పష్టీకరణ చేస్తున్నారట. ఏమనంటే సిద్ధాంతాలు, ప్రజల ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్న సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదైనా విషయంలో విధానపరమైన నిర్ణయాల్లో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్స్లో ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. పదవులు కొనుక్కోవడం, అమ్ముకోవడం సాధారణమైపోయింది. గెలిచిన అభ్యర్థులను ఎంతకైనా కొనేందుకు భారీగా ఇస్తే అమ్ముడు పోవడానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. పదవే ముఖ్యం. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పొత్తులు పెట్టుకుంటున్నాయి. నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం మున్సిపాలిటీల్లో పొత్తు పెట్టుకొని కౌన్సిల్ పీఠాలు గెలుచుకున్నాయి. కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలో అభ్యర్థులు తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా చేరుతామని ప్రకటించడం గమనార్హం. సై అంటూనే రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బద్ద శత్రువుల్లా కనిపిస్తారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో గడుపుతూ ఉంటారు. కానీ చివరకు ఏడ గలవన్నో, ఏడ దోస్తీ గట్టన్నో ఆడ దోస్తీ గట్టిరు అని ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక పార్టీలు కలిసిపోయిన మున్సిపాలిటీలో కొన్ని ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం మున్సిపాలిటీలు కలిసిపోయిన పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్లు. ఇక ఆదిలాబాద్లో కాంగ్రెస్, ఎంఐఎం ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయింది, ఎంఐఎం పార్టీ వైస్ చైర్మన్ అయింది. కామారెడ్డికి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 కలిసినాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుంది, బీఆర్ఎస్
వైస్ చైర్మన్. మహబూబాబాద్లో కాంగ్రెస్ సిపిఎం కలిసినాయి, కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుంది. సిపిఎం వైస్ చైర్మన్. దేవరకద్రాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసినాయి, కాంగ్రెస్ చైర్మన్ పదవి, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. నర్సాపూర్ కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి, కాంగ్రెస్ చైర్మన్ పదవి, బీజేపీ వైస్ చైర్మన్. ఎల్లంపేట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి, బీఆర్ఎస్ చైర్మన్ పదవి, బీజేపీ వైస్ చైర్మన్. అలియాబాద్ కాంగ్రెస్ బీజేపీ కలిసినాయి, కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. వేములవాడ కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ చైర్మన్, బీఆర్ఎస్ వైస్ చైర్మన్. అమన్గల్ కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్. ఇస్నాపూర్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈ కలిసిపోయిన పార్టీలు అంటూ ఈ మొత్తానికి జిన్నారం. ఇక ఏ పార్టీ చెప్తా ఉంటారు కదా, మొత్తం పచ్చగడ్డి మీద ఇట్లా ఏదో పచ్చగడ్డి కూడా మండుకుంటుంది వీళ్ళని చూస్తే అనే ఆ మాటలని బంద్ చేసుకోరు. ఇక ఈ పదవుల కోసం నడుస్తున్నటువంటి వేట ఇది. ఎవరు ఏ పదవి ఇస్తా అంటే అందులో పోవడానికి ఆత్మగౌరవాలు ఏం లేవు. రాజకీయ నాయకుడు అనేటోడు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రువులు ఉండరు. డబ్బులు అధికమైతే వాళ్ళు ఈ భూప్రపంచం మీద నీ మెదడు ఆలోచించని విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బులు అధికమైతే అయిపోయాయి, శరీరాల మీద ఏమన్నా అది పడుతుంది. వాళ్ళ మనసు ఒక చోటు ఉంటుంది. చిన్న చిన్న వాటికి చిన్నోళ్ళందరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు, బద్ద శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు, సంవత్సరాల కొలది మాట్లాడుకోరు. ఇంట్లో చిన్న సమస్య వస్తేనే సంవత్సరాల కొలది మాట్లాడుకోరు. అలాంటి కానీ బయట విపరీతంగా ఒకరిని మించి ఒకటి తిట్టుకుంటూ ఉంటారు. చూద్దామంటే చూద్దాం, అయిపోయా పదవులు వచ్చేవారికి ఇది పరిస్థితి. ఈ ప్రజలను నిత్యము ఒక అటెన్షన్కు గురి చేస్తూ వాళ్ళ వైపు ఆలోచించే విధంగా ఈ త్రిముఖ పార్టీలు, ఈ 4-5 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికీ నిత్యం ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ఇవాళకి తేట తెల్లమైపోయింది. ఇక కార్యకర్తలారా మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పది, మా పార్టీ అట్లా కలుస్తుందా, ఇవన్నీ బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నాయకులే కదా, పార్టీ అంటే నాయకులే, వాళ్ళే కలిసిపోయినాక మీరెంత, ఆ రకంగా ఉన్నది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్కి వచ్చే వరకు కాంగ్రెస్ ఎంఐ రెండు దోస్తీ కట్టి కాంగ్రెస్ మేయర్ పదవి తీసుకుంది. దీనికి డిప్యూటీ మేయర్ ఇచ్చేసారు ఎంఐఎంకు. ఇక కొత్తగూడెంకు సంబంధించి కాంగ్రెస్ సిపిఐ కట్టిర్రు దోస్తీ. సిపిఐకి ప్రస్తుతానికి మేయర్ పదవి ఇచ్చేసారు, అటు కాంగ్రెస్కు డిప్యూటీ మేయర్ పదవి తీసుకుంది. కరీంనగర్కి సంబంధించి ఒక పదవి అయితే బీజేపీ గెలుచుకున్నది, బండి సంజయ్. ఇది ఈ రకమైనటువంటి విషయం జరిగింది.